వచ్చే ఎన్నికల్లో పృథ్వీ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఎమ్మెల్యే అవుతారా, ఎంపీ అవుతారా? నేను అసలు ఎక్కడి నుంచి పోటీ చేయనండి. ఓకే, జనసేన భావజాలాన్ని తీసుకెళ్తాయి. ఇప్పుడు మేము స్టార్ క్యాంపెయినర్గా పెట్టారు మమ్మల్ని. ఇప్పుడు రేపు ఇంకొక 4 రోజుల్లో రాష్ట్ర అధికార ప్రతినిధిగా పెడుతున్నారు. ఆల్రెడీ సెక్షన్స్ ఇవ్వడానికి వెళ్ళొచ్చాం. అవి సరిపోతాయండి. డిబేట్లో పాల్గొని డిబేట్లో మాట్లాడే రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి. అప్పుడు కంప్లీట్ మళ్ళీ మా వాయిస్ మళ్ళీ మైక్ మొత్తం రాష్ట్రం అంతా తిరిగి ఆయన చేసిన అభివృద్ధి, కూటమి చేసిన అభివృద్ధి చెప్పి మళ్ళీ మాకు బ్రహ్మాండమైన స్థానాలు గెలిపించుకుంటారు. అసలు ఇంత ఓపిక ఎక్కడది పృథ్వీ గారు? ఒక పక్క రాజకీయాలు, ఒక పక్క సినిమాలు, అటు తమిళంలో ఇటు తెలుగులో ఇతర భాషల్లో సినిమాలు చేస్తున్నారు. అలాగే రాజకీయం అంటే మామూలు విషయం కాదు. గ్రౌండ్ లెవెల్లో పని చేయాలి, తిరగాలి, ఎండ అనక వాననక ఉండాలి. ఎట్లా ఆ ఓపిక ఎక్కడది అసలు? ఇప్పుడు మొన్న ఎలక్షన్కి అండి 24 ఎలక్షన్కి మేము దగ్గర ఒక 6-7 సినిమాలు వదిలేసాం. 110 రోజులు, ఒక 100 రోజులు తిరిగాము. గట్టిగా తిరిగాము, వచ్చాము, మళ్ళీ ఒక 10 రోజులు రెస్ట్ తీసుకుని మళ్ళీ సినిమాలోకి వచ్చాము. అంటే మనకు అప్పచెప్పిన పని మనం న్యాయంగా చేయాలి. ఎక్కడైనా ఏదైనా విమర్శిస్తే సద్విమర్శగా ఉంటే అతన్ని ఎంకరేజ్ చేయాలి. ఏదైనా బ్యాడ్గా మాట్లాడితే వాడు మళ్ళీ దండం పెట్టాలండి. ఇక వీడి జోలికి మనం ఎందుకు వెళ్ళామని అలా మాట్లాడతాం. అది ప్రతి పార్టీలో ఉంది అది. సో 2029 కూడా మేము ఇలాగే వస్తాయి. ఇప్పుడు మాకు 164 ఉన్నాయి. ఇఫ్ ఇట్ ఈజ్ 175 ఉంటే 164 పైనే వస్తుంది. ఇంకొకటి పెరుగుద్ది. 165 రావచ్చు, 66 రావచ్చు. 200 వచ్చింది అనుకోండి 180 వస్తాయి. ఒకటి పెరుగుద్ది తప్పితే తగ్గదండి. ఓకే, రైట్. నేను ఒక తమిళ సినిమా డబ్బింగ్ చెప్పకి వెళ్ళాను. ఒక కెవిన్ అనే హీరో బ్లడీ బేకర్ అనే సినిమా. ఆ డబ్బింగ్ చెప్తున్నప్పుడు పక్క థియేటర్లో విక్రమ్ గారు చెప్తున్నారు. డబ్బింగ్ చెప్తుంటే ఆయన పెద్ద హీరో, ఆయన దగ్గరికి మనం వెళ్ళి పరిచయం లేదు. సో హెవీ రెయిన్ పడుతుంటే ఆయన ఎందుకు వరండాలోకి వచ్చాడు పక్క థియేటర్లో. యువర్ యాక్టర్ పృథ్వీరాజు ఎస్ అన్నాడు. అవునండి అన్న. 3 రోజులు అయింది మేము సినిమా ఓపెన్ చేసి, విలన్ లేడు, యువర్ ద విలన్ అన్నాడు. నాకు ఆస్కార్ అవార్డు కొట్టినట్టు అనిపించింది. ఎందుకంటే అంత పెద్ద నేషనల్ అవార్డు హీరో ఆయన నన్ను చేయటువంటి ఏదో సరదాగా అన్నారేమో అనుకున్నా. 3 days అక్కడే ఉండిపోయాము. వర్క్షాప్ అయింది, అన్నీ జరిగినాయి. సో సెలెక్ట్ చేశాడు. అలాగా వీరధీర సూరన్ సినిమా పేరు, విలేజ్ సబ్జెక్ట్. అది నాకు మంచి పేరు వచ్చిందండి. సినిమా బాగా ఆడింది. ఇక దాని తర్వాత ఓన్లీ 1 by 1 అన్నీ తమిళ ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు విక్రమ్ గారి అబ్బాయి సినిమా కూడా చేస్తున్నాం, ధ్రువ విక్రమ్. ఓకే, అక్కడే దెబ్బలు తగిలిన ఫైట్లో.